వైవిఎస్ చౌదరి దేవదాస్ తో టాలీవుడ్ కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా తొలి చిత్రంతోనే కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది సన్ననడుం చిన్నది. ఒకానొక దశలో ₹1 కోటి పారితోషికం అందుకున్న హీరోయిన్ గా వార్తలకెక్కిన ఈ చిన్నదానికి తర్వాత వచ్చిన వరుస పరాజయాలతో కాస్తంత డిమాండ్ తగ్గింది. ఇలియానా కొంతకాలం క్రితం కుర్రకారు కలలరాణి. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్ ఇలా కుర్రకారు ఈ చిన్నదాని వలకనడు మందాలకు దాసోహమైపోయారు. ఇలియానా ఉంటే చాలు సినిమా సూపర్ హిట్ అనేంతగా ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది. తెలుగులో పరిచయ చిత్రం నుంచి వరుస విజయాలతో దూసుకుపోయింది. లీగల్ అయిన తర్వాత ఇచ్చే కేసులో కిక్ ఉండదు, అదే ఇల్లీగల్ గా ఉన్నప్పుడు ఇచ్చే కేసులోనే కిక్ ఉండదు. ఒప్పుకో ప్లీజ్. ఐ లవ్ యు. నాతో ఉండి చావ్. చాగదు చీగదే అని చెప్పు. నేను నీతో ఉండలేదు. నీకోసం నీ గురించి ఆలోచించడానికి నేనున్నాను. నువ్వు నా కోసం ఉన్నావని నాకు కూడా తెలియాలిగా. నీ మగాళ్ళందరూ అది కావాలని ఎలా అడుగుతారో తెలుసా? నాకు తిక్కరగా ఏమైనా చేస్తే చేస్తే చేసుకో. ఐ లవ్ యూ మాత్రం అనుకో. ఎందుకు అనకూడదు? 15 రోజులు నా డెడ్ లైన్. ఉండమంటే ఉంటా, లేదంటే నేను వదిలేసి పోతా. క్రమంగా తెలుగులో విజయాల సంఖ్య తగ్గడంతో ఇతర భాషల్లో ప్రయత్నాలు ప్రారంభించింది ఇలియానా. కోలీవుడ్, శాండిల్వుడ్ లోనూ నటించింది. ఇటీవలే బాలీవుడ్ లోనూ కాలు మోపింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన నన్బన్ చిత్రంలో నటించి పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ లో నటిస్తూ బిజీగా ఉంది ఇలియానా. తెలుగులోనూ అల్లు అర్జున్, రవితేజ సరసన నటిస్తూ పోయిన చోటే వెతుక్కునే పనిలో పడింది. ఏదేమైనా ఇంకా తాను రేసులో ఉన్నానని తోటి హీరోయిన్లకు సంకేతాలు పంపుతోంది గోవా చిన్నది.